వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కాలుష్యం కొరలు చేస్తుంది. ప్రధానంగా సుల్లూరుపేట, నాయుడుపేట, మేనకూరు, సర్వేపల్లి, కావాలి, గూడూరు, కృష్ణపట్నం పోర్టు పరిసరాల్లో ఇండస్ట్రియల్ ఏరియల్ ఎక్కువగా ఉండడంతో అధిక కాలుష్యం వస్తుందనేది స్థానికుల ఆవేదన. చుట్టుపక్కల నివసిస్తున్న గ్రామస్తుల్లో కొత్త వ్యాధులు సోకుతున్నాయని వాపోతున్నారు. అయితే ఈ విషయాలపై పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని వారి ఆవేదన. సకాలంలో చర్యలు తీసుకోవాలని జిల్లా కాలుష్య నియంత్రణ బోర్డు అధికారులను కోరుతున్నారు ప్రజలు. ఇదే అంశంపై నెల్లూరు ఐ న్యూస్ ప్రతినిధి సునీల్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కాలుష్యం అధికంగా ఉండడంతో కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నెల్లూరు జిల్లాలో మనం చూసినట్లయితే కూడా చాలా వరకు ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉన్నాయి. పెద్ద పెద్ద కంపెనీస్ ఉండడం వల్ల అక్కడ నుంచి వచ్చే కాలుష్యం వల్ల కూడా ఇబ్బంది పడుతూ అనేకమైన రోగాలకు గురవుతున్న పరిస్థితి ఉంది. ప్రధానంగా కూడా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి దాదాపుగా 80% ఇండస్ట్రియల్ ఏరియా కావడంతో పాటు కూడా కృష్ణపట్నం పోర్టు, అదేవిధంగా పామాయిల్ కంపెనీలకు సంబంధించి కానీ ఆ బీర్ కంపెనీలకు సంబంధించి కానీ చాలా వరకు కానీ ఈ పొల్యూషన్ ఎక్కువగా ఉండడం వల్ల కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే కృష్ణపట్నం పోర్టుకు సంబంధించిన చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఈ పొల్యూషన్ వల్ల చర్మ వ్యాధులు రావడంతో పాటు అక్కడ ప్రజలు భయపడుతూ బయట సిటీలకి తరలి వెళ్తున్న పరిస్థితి ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే దీనిపైన కూడా పొల్యూషన్ బోర్డు అధికారులు సమాచారం ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే వాళ్ళు చూసి ఇచ్చున్నట్టుంటున్నారని కూడా గ్రామస్తులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే దాదాపుగా ఉందని చెప్పుకోవచ్చు. అయితే ఈ కాలుష్యం ఏ విధంగా ఉంది, జిల్లాలో ప్రజలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో తెలుసుకోవడానికి మనతో పాటు నెల్లూరు జిల్లా ప్రజలు కొంతమంది ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా కూడా ఈ కాలుష్యం అనేది ప్రధానమైన సమస్యగా ఉంది. ఈ సమస్య అంటే బయటికి కనిపించినటువంటి సమస్య ఇది. మనం ముత్తుకూరు చుట్టుపక్కల సర్వేపల్లి కానీ ఈ గ్రామాలన్నీ చూసినట్లయితే కూడా ఆ కాలుష్యం వల్ల చర్మ వ్యాధులు వచ్చి ఇబ్బందులు పడి నెల్లూరు సిటీకి, అదేవిధంగా నెల్లూరు దగ్గరలో ఉన్న ప్రదేశాలకి అంటే గ్రామాల నుంచి తరలి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది నివాసం ఉండడానికి. దీనిపైన ప్రజలు అధికారులను అడిగినా కూడా స్పందించట్లేదని కూడా కృష్ణపట్నం పోర్టుకు సంబంధించి కానీ అక్కడ చుట్టుపక్కల గ్రామస్తులు కానీ ఎన్నోసార్లు ఫిర్యాదు చేసాం. అదేవిధంగా ఎన్నోసార్లు కూడా జిల్లా కలెక్టర్కి ఇచ్చినా కూడా స్పందించట్లేదని ప్రజలైతే చెప్తున్నారు. దీని మీద మీరు ప్రజలకు ఎలాంటి సూచించారు, అధికారులకు ఎలాంటి సూచనలు ఇస్తారు? నెల్లూరు జిల్లా ఒక టూరిస్ట్ స్పాట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దాదాపు సూళ్ళూరుపేట నుంచి కూడా ఇటుపక్క కావల వరకు కూడా కోస్టల్ కారిడార్ కానీ అలాగే దేవాలయాలకి అన్నింటికి కూడా మంచి టూరిస్ట్ స్పాట్గా చెప్పుకునేవాళ్ళు. గత 20 సంవత్సరాల నుంచి ఎప్పుడైతే 2004-2009 సంవత్సరంలో ఏదైతే కృష్ణపట్నం పోర్ట్ని స్థాపించారో ఆనాటి నుంచి కూడా కాలుష్యం కానీ ఉష్ణోగ్రతల్లో కూడా నెల్లూరు జిల్లా విపరీతంగా కూడా ఉన్నటువంటి పరిస్థితుంది. గతంలో 30 నుంచి 40 డిగ్రీలు ఉంటేనే అత్యధిక ఉష్ణోగ్రత అనుకునేవాళ్ళు. ఇవాళ 51-52 ఉష్ణోగ్రత తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. గాలిలో తేమ శాతం కూడా పూర్తిగా తగ్గిపోయి ఇక్కడ ఉన్నటువంటి కృష్ణపట్నం పోర్టులో దాదాపు 6-7 పవర్ ప్లాంట్లు ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ నెల్లూరు జిల్లాలో ఉంది. ఆ చుట్టుపక్కల ప్రాంతాలు కనీసం 30 కిలోమీటర్ల దూరంలో అక్కడ పొగగొట్టాల ద్వారా, పవర్ ప్లాంట్ ద్వారా వచ్చేటటువంటి ఆ బొగ్గు ఏదైతే ఉందో ఆ యాష్ అంతా కూడా వచ్చి ఇళ్ల మీదకి వచ్చి పడేటటువంటి పరిస్థితి ఉంది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి 10 కిలోమీటర్ల ప్రాంతాల్లో ముత్తుకూరు, ఆ చుట్టుపక్కల ఉండేటటువంటి ప్రాంతాల్లో ఉండి నివసించేటటువంటి గ్రామాల ప్రజలు చాలా తీవ్రమైన ఆందోళన చెందుతా ఉన్నటువంటి పరిస్థితి. ఇటీవల కాలంలో గిరిజన సంఘాలు కూడా, అనేక మంది ప్రజా సంఘాలు కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళకి పరిహారం ఇచ్చి అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి నీటి సదుపాయం కావచ్చు, అలాగే ఆరోగ్యపరంగా కూడా హాస్పిటాల్కి సంబంధించినటువంటి అన్ని సదుపాయాలు సమకూరుస్తామని చెప్పేసి అప్పుడు ప్రభుత్వం కొన్ని వేల ఎకరాలు పారిశ్రామిక వాళ్ళకి కట్టబెట్టి ఇవాళ ప్రజల జీవితాలతో ఆరోగ్యాలతో చెలగాట ఆడుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా దీని మీద జిల్లా అధికారులు కావచ్చు, జిల్లాలో ఉన్నటువంటి కంట్రోల్ బోర్డు అధికారులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు వెంటనే స్పందించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు చూసినట్లయితే నీరు కలుషితం, గాలి కలుషితం, ఇక్కడ ప్రజల ఆరోగ్యం అంతా పూర్తిగా కూడా గందరగోళం అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే గందరగోళం అయినటువంటి పరిస్థితి. డయేరియా కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, స్కిన్ డిసీజెస్ కావచ్చు, అలాగే అనేక మందికి బోన్ క్యాన్సర్ కావచ్చు, ఇటువంటి అనేక మంది ప్రజలు అనేక ఆరోగ్య ఇబ్బందులు గురి కావటం అనేటువంటి పరిస్థితుంది. జిల్లాలో ఉన్నటువంటి శాసనసభ్యులు కూడా, మంత్రులు కానీ వెంటనే స్పందించి జిల్లాలో ఉన్నటువంటి పెరుగుతున్నటువంటి ఉష్ణోగ్రతలు గత 15 సంవత్సరాల నుంచి చూసినట్లయితే ఏ విధంగా ఉందో ఒకసారి వ్యత్యాసం చూసుకొని గాలిలో ఉన్నటువంటి ఓజోన్ పొర కూడా దెబ్బతిని ఇటీవల కాలంలో నెల్లూరు జిల్లాలో అకాల వర్షాలతో కూడా కాలుష్యంలో తీవ్రమైనటువంటి పెను మార్పులకు కారణం
ఇక్కడ ఉన్నటువంటి కలుషితమైనటువంటి గాలితో పీల్చి ఊపిరితిత్తుల సమస్య కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీని మీద వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కానీ దీని మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని జిల్లా అధికారులతో పొల్యూషన్ మీద సమీక్ష ఏర్పాటు చేసి అక్కడ దరిదాపుల్లో ఉన్నటువంటి 20 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు ఉన్న ప్రజలందరూ కూడా గతంలోనే పోర్ట్ ఏర్పాటు చేసే సమయంలోనే అక్కడ ప్రాంతాలు సుదీర్ఘంగా ఉండేటువంటి అక్కడ విలేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఖాళీ చేసి వాళ్ళకి పరిహారంగా వేరే దగ్గర ఇల్లులు కూడా ఏర్పాటు చేశారు. అవి కూడా సకాలంలో పూర్తి కానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దాని మీద జిల్లా కలెక్టర్ గారు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి వాళ్ళకి పరిహారం ఏర్పాటు చేసి వాళ్ళకి గృహ సదుపాయం కూడా కల్పించాలని చెప్పేసి పునరావాసం కేంద్రాలు కూడా ఏర్పాటు చేసి వాళ్ళని తక్షణమే కూడా వాళ్ళకి ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేసి వాళ్ళకి ఆదుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విన్నపించుకుంటాను. లేని పరిస్థితుల్లో భవిష్యత్తులో చూసినట్టయితే నెల్లూరు జిల్లాలో మరింతగా ఆరోగ్య సమస్యలు పెరిగి అనేక మంది ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పేసి దీని మీద రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలని చెప్పేసి కూడా మేము నెల్లూరు జిల్లా ప్రజలు అలాగే ఆంధ్రప్రదేశ్ విద్యార్థి జేఏసీ యోజన జేఏసీ ద్వారా ఒక పౌరులుగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నపించుకుంటా ఉన్నాం. మరి కొంతమంది ప్రజలు మనతో ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా కూడా ఈ కాలుష్యం పైన అక్కడ ఉన్న చుట్టుపక్కల గ్రామస్తులు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పొల్యూషన్ బోర్డు అధికారులు పట్టించుకోవట్లేదని, అదేవిధంగా రాజకీయ నాయకులకు చెప్పినా కూడా మళ్ళీ మాట్లాడదాం అంటున్నారు. దీనికి సంబంధించి కూడా ఈ పొల్యూషన్ వల్ల అనేకమైన రోగాలు, చర్మ వ్యాధులు వస్తున్నాయని కూడా బాధపడుతున్న పరిస్థితి అయితే ఉంది. దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? మీరు అడుగుతున్నట్టు రాజకీయ నాయకులైతే ఏం చేయరు, పుట్ట మాటలు చెప్పి కాలం గడుపుతుంటారు. అందులో ఏదైతే ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందో నారాయణ గారు స్మార్ట్ సిటీ చేస్తా అన్నారు. దీన్ని స్మార్ట్ సిటీ చేస్తా అని చెప్పి గాలికి వదిలేసి సంవత్సరం అయింది. ఇది ఇక్కడ మీరు టౌన్లో చూడండి, ఎటువంటి పొగ వస్తుందంటే ఆ కార్లల్లో, ఆ సిటీ బస్సులు ఉన్నాయి, ప్రైవేట్ బస్సులు, అక్కడ మీరు గనక ఒక 5 నిమిషాలు నిలబడగలిగితే మీకు అంత ఇది, ఆ పొగ, ఆ కాలుష్యం, ఆ ఆటోల్లో ఎట్టా రద్దీ అంటే గతంలో ఉన్న నెల్లూరులో మనం ఉన్నామా, ఎంత ప్రశాంతంగా ఉన్నిందంటే. సరే కాలక్రమేణా పెరుగుతూ ఉంటారు జనాలు, బండ్లు పెరుగుతూ ఉంటాయి. 2 వీలర్స్ అవి 4 స్ట్రోక్ బండ్లు, వాటికి పొగ అసలు ఏడో రాదు, వాటిని మాత్రం ముక్కు పిండి ఏదైతే వాళ్ళు పొల్యూషన్ సర్టిఫికేట్ తీసుకోమని చెప్పి అది లేకుంటే ఫైన్ వేసే పరిస్థితి. అయితే ఈ ఏదైతే బస్సులు ఉన్నాయో వాటిల్లో పొగ బాగా కనపడతా ఉంది జనాల మధ్య. అసలు తుమ్ములు ఎంత అధ్వానంగా తయారైందంటే ఈ సిటీ. స్మార్ట్ సిటీ దూరం, అసలు మనం సిటీలో ఉన్నామా ఏదైనా మారుమూల ప్రాంతాల్లో ఉన్నామా అనే భావం కలిగే పరిస్థితి నెల్లూరులో ఉంది. అయితే కరోనా వచ్చింది కదా, కరోనాలో ప్రపంచం మొత్తం లాక్డౌన్ ఎందుకు అనేది ఒక పరిశోధన జరిగితే దాని ముఖ్య కారణం పొల్యూషన్ అని చెప్తున్నారు. పొల్యూషన్ అసలు కంట్రోల్ చేయాలని ఈ లాక్డౌన్ వేసేసారని చెప్పేది కూడా ఒక తంతు. అయితే ఈ శ్వాసకోశ వ్యాధులు ప్రతి ఇంట్లో ఉన్నాయి. పసి బిడ్డ కాడి నుంచి 70 ఏళ్ల ముసలోళ్ళ దాకా శ్వాసకోశ వ్యాధులు తీవ్రమైపోయి ఉన్నాయి. మీరు ఎక్కడైనా చూడండి, దారిలో పోతూ ఉంటే తుమ్ములు, అదే నీళ్లు కారడం ముక్కల్లోంచి. ఏందిరా మాత్రలు వేస్తే అప్పటికప్పుడే ఉపశమనం, మళ్ళీ మామూలే. ఈ తుమ్ముల వల్ల WHO ఏమి ఇచ్చింది, గత వారంలో కూడా మంచి వార్నింగ్ ఇచ్చింది. ఎప్పుడైనా మళ్ళీ పెద్ద కరోనా కంటే ఘోరమైన మహమ్మారి రాబోతుంది, అది 1 గంటలో వస్తుందా, 10 ఏళ్లలో వస్తుందా, 2 రోజుల్లో వస్తుందా మేము చెప్పలేము. అయినా కూడా నిర్లక్ష్య ధోరణిలో ప్రభుత్వాలు. ముత్తుకూరులో ఇప్పుడు చెప్పినట్టు నేను ముత్తుకూరులో అయితే ఆ కరెంటు సంబంధించిన ఏవైతే పవర్ ప్లాంట్లు ఉన్నాయో దాని బూడిద ప్రభావం, అలాగే కొత్త బీర్లు కంపెనీలు అని చెప్పి అయ్యని చెప్పి వాటి కాలుష్యం. అసలు 40 డిగ్రీలు ఈ సంవత్సరం ఎండ ఉంటే దాని ఇమాజినేషన్ ఎట్టుందంటే 50 డిగ్రీల లాగా ఉంది. అంటే మనిషి దాని అనుభూతి, ఆ ఉబలాటం 50 డిగ్రీల లాగా అనిపిస్తూ ఉంది. ఎందుకు? ఏమైనా మీకు బాధ్యత ఉందా?
ఆయన ఏఈ అశోక్ కుమారు ఆయన ఏమైనా దీని మీద శ్రద్ధ చూపిస్తున్నాడా ముత్తుకూరులో? కలెక్టర్ గారు స్పందించాలని కోరుకుంటున్నాను. నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు దీని మీద స్పందించి ఈ పొల్యూషన్ కంట్రోలు సిటీలో అయితే కానివ్వండి, పరిసర ప్రాంతాల్లో పల్లెటూళ్ళు అయితే కానివ్వండి, ఎలా బాధపడుతున్నారో ప్రజలు. కంటి చూపు పోయే ప్రమాదం కూడా ఉంది. ఎప్పుడు కళ్ళల్లో జిల వస్తుంది సార్. కలెక్టర్ గారు, కళ్ళల్లో జిల వస్తుంది ప్రతి పిల్లోడి నుంచి పెద్దోళ్ళ దాకా. డైలీ తుమ్ములు ఇవే ముక్కల్లో కారడం, దగ్గు. దీనివల్ల ఏమవుతుంది? ప్రబలుతాయి వ్యాధులు, ప్రబలుతాయి. వ్యాధులు ప్రబలినప్పుడు ఏమవుతుంది? అంటువ్యాధులుగా తయారైపోతాయి. అప్పుడు చేతులు గాలినప్పుడు ఆకులు పట్టుకోవడం. ఇది కాదు. ఆయన నారాయణ గారు కూడా దీని మీద స్పందించాలి. ఆ స్మార్ట్ సిటీ బళ్ళే కనీసం ఏమైనా చేయమని చెప్పి, అలాగే ఎవరైతే అధికారులు ఉన్నారో ఈ పొల్యూషన్ కంట్రోలు, బస్సుల్లో వచ్చే పొగ, కార్లల్లో వచ్చే పొగ, ఆటోల్లో వచ్చే పొగ, దీని మీద నియంత్రణ లేకుంటే రాబోయే రోజుల్లో మనం పెద్ద పెద్ద వ్యాధులు, అలాగే WHO ఏదో ఇచ్చింది గైడ్లైన్స్, ఆ వ్యాధులు మొదట ఆంధ్రాలో, అందులో నెల్లూరులో వచ్చే ప్రమాదం అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ప్రధానంగా కూడా ఈ కాలుష్యానికి సంబంధించి నెల్లూరు సిటీ నుంచి కూడా మనం చూస్తున్నట్లయితే కూడా నెల్లూరు సిటీ బస్సులకు సంబంధించి ఎప్పుడో అంటే ఎక్స్పైర్ అయిన బస్సులు నడుపుతూ పొగతో సిటీని మొత్తం కమ్మేస్తున్నా కూడా ఇప్పటికీ అధికారులు పట్టించుకోవట్లేదు. దీంతోపాటు కూడా చుట్టుపక్కల ఉన్న వ్యర్థాలను చెత్త కుప్పలాగా పడేసి దాదాపుగా మొన్న మాజీ మంత్రి నారాయణ గారు చెప్పినట్లు కూడా 800 టన్నుల చెత్త అలాగే ఉంది. ఇప్పుడు దాన్ని తీసేస్తామని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ కాలుష్యానికి సంబంధించి కూడా మరికొంతమంది ప్రజల ఒపీనియన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మాది అడ్డపాలెం. ఇక్కడున్న చుట్టూ ఉన్న ఫ్యాక్టరీ వల్ల ఉద్యోగస్తులకి ఏదో ఉపయోగం కలుగుతుందని అనుకున్న ప్రతి ఒక్కరిని. కానీ ఇక్కడున్న పొల్యూషన్ వల్ల కాలుష్యం ఎక్కువైపోయి చర్మ వ్యాధులు, అలాగే స్ట్రోక్ వచ్చేస్తూ ఉంది, అలాగే పెరసాలు వచ్చేస్తూ ఉంది. చాలామంది ఇబ్బందులు పడిపోతున్నారు. మన తినే కంచాల మీద కూడా ఈ కాలుష్యం ఎక్కువైపోయి, దుమ్ము ఎక్కువైపోయి జనాలు చాలా ఇబ్బందులు పడిపోతూ ఉన్నారు. కానీ ఇక్కడున్న పరిశ్రమలు బాగా డెవలప్ అవుద్దని అనుకున్నాం, కానీ ఈ పరిస్థితులు ఇలాగ అవుతుందని మేము ఏనాడు ఊహించలేదు. ఇక్కడున్న సైనికులు ఉన్న చాలామంది ఉద్యోగాలు లేకుండా అల్లాడిపోతూ ఉన్నారు. ఈ పొల్యూషన్ వల్ల, ఈ దుమ్ము వల్ల ఉన్నవాళ్ళు ఈ చర్మవ్యాధులు, జ్వరాలు వచ్చి చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కానీ దీనికోసం ఇక్కడున్న కాలుష్యం వల్ల ఇక్కడ తాతల కాలం నుంచి ఇల్లు కట్టుకుని ఉన్నాం. కానీ ఈ పొల్యూషన్ వల్ల ఇక్కడున్న ఇల్లు ఖాళీ చేసుకొని నెల్లూరుకి లేకుంటే మన ఎక్కడ దూరంగా వెళ్ళిపోతున్నారు ఈ పొల్యూషన్ వల్ల. కానీ ఈ పొల్యూషన్ తగ్గుతుంది అనుకుంటే ఇంకా ఎక్కువ అయిపోతూ ఉంది. చుట్టుపక్కల అన్ని ఫ్యాక్టరీలు అయిపోయింది. ఆ ఫ్యాక్టరీ వల్ల రకరకాల జబ్బులు వచ్చేస్తూ ఉంది. ఆ జబ్బులకి హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఆ జబ్బుల వల్ల ఏం వస్తుందో ఏం చేయబోతుందో డబ్బులు ఎక్కువ, హాస్పిటల్కి వెళ్తే డబ్బులు ఎక్కువ అయిపోతూ ఉంది. ఏదో 100 రూపాయలు పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళు 100 రూపాయలు పెట్టుకుని పోతూ ఉంటే అక్కడ వేల అయిపోతూ ఉంది ఈ పొల్యూషన్ వల్ల. ఈ పొల్యూషన్ అరికట్టాలని ఇక్కడున్న స్థానికులు అందరినీ కోరుకుంటున్నాం. నా పేరు నడవడి ముత్యంగౌడ్. నేను ముత్తుకూరు గ్రామ కాపురస్తుడిని. ఈరోజు ముత్తుకూరు పరిసర ప్రాంతాల్లో అనేక పరిశ్రమలు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా కృష్ణపట్నం పోర్టు మాకందరికీ ఇక్కడ జీవనాడి అని చెప్పి ఆ రోజు అందరూ కూడా స్వచ్ఛందంగా భూములు ఇవ్వడం జరిగింది. అందరూ సంతోషించాం. కృష్ణపట్నం పోర్టు వస్తుంది, మన జీవితాల్లో మార్పు వస్తుంది, అందరూ కూడా ఆర్థికంగా ఉద్యోగాలుగా అభివృద్ధి చెందుతారని చెప్పి మేమందరం కూడా అనుకున్నాం, కాంక్షించాం, ఆశపడ్డాం. కానీ ఈరోజు చూస్తుంటే కృష్ణపట్నం పోర్టు ఎందుకు వచ్చిందా అని చెప్పి మేమందరం కూడా ఒక విధంగా ఆవేదన చెందుతూ ఉన్నాం. ఎందుకంటే కృష్ణపట్నం పోర్టు పరిసర గ్రామాలుగా కనీసం ఒక 20-30 పంచాయతీలు ఈరోజు కృష్ణపట్నం పోర్టు చుట్టూ ఉన్నాయి. విదేశాల నుంచి బొగ్గు తీసుకుని వచ్చి గుట్లుగా కొండలుగా తోసేసి అవి వాటి మీద ఎట్లాంటి
పర్యావరణ పరిరక్షణ చర్యలు కానీ తీసుకోకుండా గాలికి వదిలేయడం వల్ల ఓట్ల నుంచి వచ్చేటువంటి దుమ్ము ధూళి ఈరోజు దరిదాపులుగా నెల్లూరు పరిసర ప్రాంతాల దాకా వస్తూ ఉంది. బొగ్గు వస్తుంది, దాని మీద దుమ్ము ధూళి వస్తుంది. ఈ దుమ్ము ధూళి మీద చర్యలు తీసుకోండి అని చెప్పి పూర్తి యాజమాన్యం కూడా తెలియజేశాం. అదేవిధంగా మా స్థానిక మా నాయకులు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. కానీ ఆయన అనేక సందర్భాల్లో ఎమ్మెల్యే గారు యాజమాన్యాలతో మాట్లాడడం, ఎటు కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా మీ వ్యాపారాలు చేసుకోవాలి, ప్రజలకు కానీ ఇబ్బంది జరిగితే ఒప్పుకునే పరిస్థితి లేదని చెప్పి గౌరవ శాసనసభ్యులు చంద్రమోహన్ రెడ్డి గారు కూడా పరిశ్రమల వారికి చెప్పడం, ఆ దిశగా చర్యలు తీసుకోమని చెప్పి చెప్పడం జరిగింది. కానీ అరకొర చర్యలు తీసుకుంటున్నారు, మళ్ళీ గాలి బదులు చేస్తూ ఉన్నారు. ఇది ప్రజలకి ఇబ్బంది కలిగిన సమస్య కాబట్టి దీని మీద వెంటనే పోర్టు యాజమాన్యం గతంలో నవయుగ ప్రాజెక్టు ఉన్నప్పుడు అన్నీ బాగా సక్రమంగా జరిగాయి. ఏది చెప్పినా కూడా స్థానికులు చెప్పినా కూడా దాన్ని ఆమోదించేవాళ్ళు, చేసేవాళ్ళు. ఈరోజు ఆదాని కృష్ణపట్నం పోర్టు రావడంతో కంటైనర్ పోర్టు తరలించారు, బొగ్గుని తీసుకుని ఇచ్చలు పోస్తా ఉన్నారు. కంటైనర్ టర్మినల్ వల్ల అనేక మందికి ఉపాధి అవకాశాలు పోయినాయి. దీని మీద దృష్టి పెట్టి కంటైనర్ టర్మినల్ కూడా తీసుకురావాలి. అదేవిధంగా బొగ్గు మీద తీసుకోండి కొన్ని చర్యలు, నీళ్లు తడపడం ఏంటి, ఫ్యాన్లు పెట్టి వాడి బిగించి స్ప్రింక్లర్లతోటి ఇంతకుముందు నీళ్లు చల్లేవాళ్ళు, ఇప్పుడు దాన్ని వదిలేశారు. రోడ్లు చుట్టూ నీళ్లు తడిపేవాళ్ళు, దాన్ని వదిలేశారు. ఆదాని కృష్ణపట్నం పోర్టు వారికి కూడా తెలియజేస్తా ఉన్నాం, మీరు ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము పోర్టు యాజమాన్యాన్ని కోరుతా ఉన్నాం. లేకపోతే ఈ పరిసర ప్రాంతాల్లో అనేక ఉద్యమాలు చేయడానికి కూడా యువత ప్రజలు పూర్తి స్థాయిలో ఉద్యమించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. అంత దూరం తెచ్చుకోవద్దని చెప్పి కృష్ణపట్నం పోర్టు యాజమాన్యాన్ని, చుట్టూ ఉన్న పరిశ్రమలు కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ముత్తుకూరు మండలంలో కృష్ణపట్నం పోర్టు ఆధారంగా ఒక పక్క థర్మల్ విద్యుత్ కేంద్రాలు, మరో పక్క 12 పామాయిల్ ఫ్యాక్టరీలు, అదేవిధంగా ఫ్లై యాష్ బ్రిక్స్కి సంబంధించినటువంటి ఫ్యాక్టరీలు, డబ్బాల పరిశ్రమలు మొత్తం కూడా ఈ ప్రాంతంలో విస్తారంగా పరిశ్రమలు ఉన్నాయి. మొత్తం మీద చూసినప్పుడు ఈ కృష్ణపట్నం పోర్టులో ఈరోజు కంటైనర్ టెర్మినల్ లేని దానివల్ల బొగ్గు, దుమ్ము, ధూళి మొత్తం కూడా గ్రామాల మీద వెదజల్లుతూ ఉన్నది. ఈ కాలుష్యం వలన నీళ్ళ కాలుష్యం, వాయు కాలుష్యం, అదేవిధంగా నేల కాలుష్యం, వీటి వల్ల ప్రజలు చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. తాగడానికి మంచినీళ్ళు వాతావరణం మారిపోయింది. ఈరోజు నీళ్ళల్లో 16 అడుగులు 15 అడుగులు పాయింట్ లోతు బోర్ వేస్తేనే నీళ్లు పడేటువంటి నీళ్లు కూడా ఈరోజు నీళ్లు రంగు మారిపోయి నల్లగా బురదమయంగా వచ్చేటువంటి వాతావరణం మా ముత్తుకూరు మండల పరిసర ప్రాంతాల్లో కనిపిస్తూ ఉంది. ఈరోజు భూగర్భ జలాలన్నీ కూడా అడుగంటిపోయినాయి. తాగడానికి మంచినీళ్ళు దొరకలేనటువంటి పరిస్థితి నెలకొంటూ ఉన్నాయి. ఒక పక్క థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో ఈ కన్వీనర్ బెల్ట్ ద్వారా వచ్చేటువంటి బూడిద, చుట్టుపక్కల ఉన్నటువంటి యాష్ పాండ్లో వెలువడేటువంటి దుమ్ము, ఈ యాష్ మొత్తం కూడా కలుషితమైపోయి దుమ్ము, బూడిద, బొగ్గు అనేక రకాలైనటువంటి విషవాయువులతో కూడినటువంటి కారకాలు మొత్తం కూడా గ్రామాల మీద వెదజల్లుతూ ఉన్నాయి. చెట్లు బతికేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు ఉన్నటువంటి మహిళలకి అనేక మంది గర్భకోశ వ్యాధులు, చర్మ వ్యాధులు, అన్ని రకాలైనటువంటి జబ్బులతో అల్లాడిపోతూ ఉన్నారు. ఇక్కడ అభివృద్ధి మాటున అనారోగ్యాలు పాలవుతూ ఉన్నటువంటి ప్రజానికానికి ఈరోజు ఇక్కడ జీవించేటువంటి పరిస్థితి కూడా లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈరోజు థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఉండేటువంటి గ్రామాల పరిస్థితి చూడండి. ఆ థర్మల్ విద్యుత్ కేంద్రాలు ఉండేటువంటి పరిసర ప్రాంతాలు పైనాపురం కానీ, నేలటూరు కానీ, మామిడిపూడి కానీ, పిడతాపోలూరు, బ్రహ్మదేవం, అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి గ్రామాలు ముత్తుకూరు, ఈ పరిసర ప్రాంత గ్రామాలన్నీ కూడా థర్మల్ విద్యుత్ కేంద్రాలను ఆనుకున్నటువంటి గ్రామాలు. ఈ గ్రామాలన్నీ కూడా ఈరోజు వ్యవసాయం చేసుకునేటువంటి పరిస్థితి లేదు. ఉన్నటువంటి చెరువుల్లో నీళ్లు ఉండేటువంటి పరిస్థితి లేదు. మొత్తం కూడా భూగర్భ జలాలు అడిగంటిపోతూ ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలు ఈరోజు కాలుష్యం బారిన పడి అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ఏ ఒక్కళ్ళకు కూడా ఈరోజు ఆరోగ్యంగా జీవించేటువంటి వాతావరణం అయితే ఆ ప్రాంతంలో కనిపించడం లేదు. మొత్తం కూడా మర మనుషుల్లాగా, అంటే బొగ్గు మనుషుల్లాగా ఈరోజు తయారైపోతూ ఉన్నారు. అదేవిధంగా ఇక్కడ కృష్ణపట్నం పోర్టు గతంలో కంటైనర్ టెర్మినల్ ఉన్నదాని వల్ల అక్కడ దుమ్ము, ధూళి, బూడిదతో లేనటువంటి పరిస్థితి. ఈరోజు కంటైనర్ టెర్మినల్ లేని దానివల్ల మొత్తం కూడా బొగ్గు, బూడిద మొత్తం కూడా గ్రామాలన్నీ కూడా చుట్టుముడుతూ ఉన్నాయి. కృష్ణపట్నం కానీ, గోపాలపురం కానీ, ఇక్కడ ఉన్నటువంటి ముత్తుకూరు కానీ, పక్కనే ఉండేటువంటి నారికేలపల్లి, పంటపాలెం, ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా ఈరోజు కాలుష్యం బారిన పడుతూ ఉన్నాయి. పక్కన ఉన్నటువంటి పామాయిల్ ఫ్యాక్టరీలు ఈరోజు 12 పామాయిల్ ఫ్యాక్టరీలు ఉత్పత్తిని ప్రారంభించినాయి. ఈరోజు ఆ పామాయిల్ ఫ్యాక్టరీలో వచ్చేటువంటి వాయు కాలుష్యం, ఈరోజు రకరకాలైనటువంటి వాసనలు, అనేక ఈ కుంకుడుగాయ వాసన వస్తూ ఉంటుంది.
మరో పక్క రకరకాలైనటువంటి ఈ వాసనలు పీల్చి ఆ పక్కన ఉన్నటువంటి ప్రజలు మొత్తం కూడా క్యాన్సర్ బారిన పడతా ఉన్నారు. అనేక మంది కంటి చూపు తగ్గిపోతా ఉంది. ఈరోజు తాగడానికి అక్కడ ప్రాంతంలో పశువులు మేసేదానికి కూడా మేత లేనటువంటి పరిస్థితి. మొత్తం మీద చూస్తే చుట్టుపక్కల ఈ మండలం మొత్తం కూడా చుట్టూ పరిశ్రమలు, ఈ పరిశ్రమలు ఇష్టానుసారంగా దుమ్ము ధూళి గాలి మొత్తం వీచేటువంటి బూడిద మొత్తం కూడా ఈ మండలాన్ని కమ్మేసినాయి. ఈరోజు ప్రజలు కూడా ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో దిక్కు తోచనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రజానీకం కొట్టుమెట్టాడుతూ ఉన్నారు. ఈ మండల ప్రజానీకాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. అందుకని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి పాలకులు కానీ మొత్తం కూడా ఆలోచించండి. ఈరోజు ఇక్కడ ఈ మనుషుల యొక్క జీవన మనుగడ చాలా అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఈ ప్రాంతంలో కనిపిస్తూ ఉంది. ఒక పక్క చూస్తే రోడ్లు విస్తరణ పేరుతో, నేషనల్ హైవే పేరుతో ఉండేటువంటి పెద్ద పెద్ద బల్కర్ల మొత్తాన్ని కూడా ఈ ప్రాంతంలోనే ముత్తుకూరు రోడ్లో ట్రాఫిక్ విపరీతంగా నిలబడిపోతూ ఉంది. ఈ రోడ్లలోనే ఈ చిన్న పెద్ద పెద్ద లారీల ద్వారాగా ఈ బూడిదనంతా కూడా రోడ్లకి పేరుతో తోలుతూ ఉన్నారు. వీటి వలన అనేక మంది ప్రమాదాలను పడి అనేక మంది చనిపోతూ ఉన్నారు. అయినా కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మాత్రం చలనం లేదనేది మేము చెప్పదలుచుకున్నాం. అందుకని అధికారులు స్పందించండి. ఇక్కడ భూగర్భ జలాలు అడిగంటిపోతూ ఉన్నాయి. ఎంఆర్ఓ ఆఫీస్కి, ఎండిఓ ఆఫీస్కి కోతవేట దూరంలో మంచినీళ్ళు తోడేస్తూ ఉన్నారు. వందలాది ట్యాంకర్లు పెట్టి లక్షలాది లీటర్ల నీటిని తరలిస్తూ ఉన్నారు. వచ్చేది రాబోయే రోజుల్లో ఎండ్లకాలం. ఇది ఏప్రిల్ నెల, మే నెల, జూన్ నెలలో విపరీతమైన ఎండలు ఉంటాయి. ఈ ఎండల్లో తాగడానికి మంచినీళ్ళు లేక అల్లాడిపోతూ ఉన్నారు. ట్యాంకర్లు పెట్టి పెద్ద వందలాది ట్యాంకర్లు పెట్టి లక్షలాది లీటర్ల నీటిని తరలిస్తూ ఉన్నారు. వీటన్నిటిపైన కూడా అధికార యంత్రాంగం దృష్టి సారించాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. పర్యావరణ అధికారులు, కాలుష్య నియంత్రణ అధికారులు అందరూ కూడా ఈ ప్రాంతంలో పర్యటించి కాలుష్యాన్ని నియంత్రించే దానికోసంగా చర్యలు చేపట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. మొత్తం మీద ఈ మండలంలో ఉన్నటువంటి ప్రజలకైతే ఆరోగ్యాలు క్షీణించిపోతూ ఉన్నాయి. ఎక్కడ కూడా పరిశ్రమలు ఉన్నాయి. స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళకి మాత్రం ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేవు. నెల్లూరు జిల్లాకు సంబంధించి కాలుష్యం ఎక్కువగా ఉండడంతో పాటు కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇండస్ట్రియల్ ఏరియాస్ ఎక్కువగా ఉండడంతో పాటు కూడా అక్కడ వస్తున్న కాలుష్యం వలన ప్రజలు ఇబ్బంది పడుతూ అనేకమైన రోగాల బారిన పడుతున్న పరిస్థితి ఉంది. అయితే దాదాపుగా మనం ఎంతోమంది ప్రజల అభిప్రాయాలు అయితే ఇంతకుముందు చూసాం. మరి కొంతమంది నెల్లూరు సిటీకి సంబంధించి మనతో పాటు ఉన్నారు. వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, ప్రధానంగా కూడా ఈ కాలుష్యం ప్రధానమైన కారణం, అదేవిధంగా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి కాలుష్యం వల్ల కూడా చుట్టుపక్కల గ్రామస్తులు నెల్లూరు సిటీకి అయితే వస్తున్న పరిస్థితి అయితే ఉంది. దీంతోపాటు కూడా అనేకమైన రోగాలు బారిన పడుతూ చర్మ వ్యాధులకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. దీన్ని ఎలా ఖండించాలంటారు? నెల్లూరు నగరవాసులు నిజంగా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ పొల్యూషన్ వల్ల. ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ ఏరియా దానికి సంబంధించిన వస్తున్నటువంటి వేడి గాలుల వల్ల ఈ ఎండాకాలం వస్తే మటుకు ఈ ఎండ తీవ్రత చాలా ఎక్కువ అవుతుంది. అక్కడ ఉన్నటువంటి థర్మల్ స్టేషన్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రియల్స్ దానికి సంబంధించినటువంటి వేడి మొత్తం ఈ నెల్లూరు నగరానికి వ్యాపిస్తుంది. ముఖ్యంగా మనం అసలు ఎండాకాలం వస్తే ఎక్కడ కూడా నిలబడలేని పరిస్థితి. చెట్లు అయితే చాలా తక్కువ. మన నెల్లూరు నగరంలో ఎక్కడ చూసినా చెట్లు తక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో అసలు అక్కడి నుంచి వస్తున్నటువంటి ఆ గాలులు, ఆ వేడి వల్ల చర్మ రోగాలు కానీ అసలు జనాలకి ఏ విధంగా ఉందంటే చాలా ఇబ్బందికరంగా. బయటికి రావాలంటే అసలు భయపడుతుంది. నిజంగా ఎవరో ప్రజలు బయటకు వచ్చి ఏదో ఒకటి పని చేసుకుంటేనే జీవనం సాగించే పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ వేడి వల్ల అసలు బయటికి రాలేని పరిస్థితుల్లో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పిల్లలు అయితే అసలు బయటకు వస్తే రోగాలు బారిన పడే పరిస్థితిగా ఎక్కువగా ఉంది. కనుక సర్వేపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇండస్ట్రియల్ని దాన్ని అసలు ఏ విధంగా కంట్రోల్ చేయాలనేది ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేని పక్షంలో నెల్లూరు నగరవాసులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. దానికి ముఖ్యంగా ఇండస్ట్రీ అని చెప్పేసి ఇండస్ట్రియల్ ఏరియా, దానివల్లే ఈ వేడి ప్రభావం వస్తుందని చెప్పి ప్రత్యేకంగా మేము తెలియజేస్తున్నాం. మరి కొంతమంది ప్రజలైతే మన ఉన్నారు, వాళ్ళని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రధానంగా కూడా ఈ కాలుష్యం అనేది ప్రధానమైన కారణం. దీనివల్ల కూడా చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా ఈ కాలుష్యం వల్ల అనేక రోగాలు బారిన పడుతున్న పరిస్థితి ఉంది. ఈ కాలుష్యం బోర్డు అధికారులు కూడా చూసి ఉన్నట్లు వెళ్తున్న పరిస్థితి ఉందని కూడా అక్కడ ఇండస్ట్రియల్కి సంబంధించిన చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు అయితే ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినప్పటికీ కూడా పట్టించుకునే పరిస్థితి అయితే ఉంది. ఈ కాలుష్యానికి సంబంధించి ఏ విధంగా నిరోధించాలంటారు? ఈ విషయంపై మేము కలెక్టర్ దృష్టి కూడా తీసుకొచ్చాము. కాకపోతే అధికారులు పట్టించుకోవాలండి. ఇప్పుడు బాధ ప్రతి పౌరుడికి ఈ పొల్యూషన్ వల్ల
ఒక ఫ్యాక్టరీ అనే కాదు, మన సిటీలో కూడా వేల వెహికల్స్ ఉన్నాయి. ప్రతి ఇంటికి ఒక కారు ఉంది, ఆటోలు, అంతా పొల్యూటెడే. ఈ ఇండస్ట్రీలో అయితే మరీ ఘోరం. ఎందుకంటే ఆ వెదర్లో పొల్యూట్ అయ్యేసి వచ్చే ఆ స్మెల్ వల్ల చిన్నపిల్లలకి రోగాలు ఖచ్చితంగా అటాక్ అవుతాయి. అందులో ఈ మధ్య కాలంలో నేను మొన్న ఒక పల్లెటూరుకి వెళ్ళాను, దగ్గర వెంకటాచలం దగ్గరలో, సర్వేపల్లికి వెంకటాచలం నియోజకవర్గంలో వస్తుంది. అక్కడ ఇవి గుల్లలు ఎర్రటి గుల్లలు, అది జనరల్గా అదేదో అంటారు అమ్మోరు అని, అది కాదు. ఇది యాక్చువల్గా ఏంటంటే ఈ ఏదైతే పొల్యూడ్ అయిపోయేసి వెదర్లో వచ్చిన తర్వాత పిల్లలకి సమ్మర్లో ఎక్కువ తీవ్రత ఉంటుంది వాటి మీద. అది కాకుండా ఈ ఎండాకాలము ఆ పొల్యూషను తట్టుకోలేకపోతున్నారు జనాలు. దీని మీద అధికారులు దృష్టి పెట్టాలి ఖచ్చితంగా. ఇప్పుడు ప్రజలు ఎక్కడి వరకు చెప్పగలుగుతారు, అధికారుల దృష్టి వరకు తీసుకురాగలుగుతారు, కానీ దాన్ని సాల్వ్ చేయాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వంది. కాబట్టి ప్రభుత్వం దృష్టికి మేము ఆల్రెడీ తీసుకెళ్ళున్నాం, మేము ఇప్పుడు కూడా తీసుకెళ్తాం. కాకపోతే వీటి మీద వెంటనే స్పందించి సమస్యకి పరిష్కార దిశగా ఏదైనా మార్గాలు చూడాలి. ఇప్పుడు ఇండస్ట్రియల్స్ అన్ని అటుపట్టుకే పోర్టు మనకేంది 22 కిలోమీటర్స్ ఉంది నెల్లూరు నుంచి. కాబట్టి మనకు ఎక్కువ ఆ ఎఫెక్ట్ అనేది మనకు నెల్లూరులో ఎక్కువ కనిపిస్తుంది. దాని మీద దృష్టి సారిస్తే ప్రభుత్వం ఖచ్చితంగా సాల్వ్ చేసుకోవచ్చు. అది అధికారులు దాని మీద దృష్టి సారించాలి. ప్రధానంగా కూడా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఇండస్ట్రియల్ ఏరియా ఎక్కువగా ఉండడంతో పాటు కూడా ఈ పొల్యూషన్ అనేది కూడా వస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీంతో పాటు కూడా నెల్లూరు సిటీకి సంబంధించి వేల ఆటోలు తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి సంబంధించి కూడా ప్రైవేట్ వెహికల్స్ కూడా తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ ప్రైవేట్ వెహికల్స్కి సంబంధించి మనం చూస్తున్నట్లయితే కూడా ఎక్కడా కూడా అనుమతులు లేకుండా, దీంతో పాటు కూడా అంటే టైం అయిపోయిన తర్వాత కూడా వెహికల్స్ తిరుగుతున్న పరిస్థితి వస్తుంది. దీనివల్ల రాత్రి వేళల్లో తిరిగేటప్పుడు, బస్సులు తిరిగేటప్పుడు అక్కడ నుంచి వచ్చి పొగ, ఆ బస్సుల నుంచి వచ్చే పొగ వల్ల కూడా చాలామంది ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే ఉంది. దీన్ని కూడా అధికారులు పట్టించుకోలేదని కూడా ప్రజలు అంటున్నారు. దీనికి సంబంధించి పక్కన పెడితే దాదాపుగా కూడా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మనం చూసినట్లయితే కూడా ఇండస్ట్రియల్ ఏరియా ఎక్కువ ఉండడంతో పాటు కూడా ఈ ఇండస్ట్రియల్ ఏరియా నుంచి వచ్చే వెలువడే కాలుష్యం వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ప్రజలు ఇబ్బంది పడడమే కాకుండా రోగాలు బారిన పడుతూ హాస్పిటల్ పాలవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి పరిస్థితులను మెరుగుపరచాలి, పొల్యూషన్ తగ్గించే విధంగా పొల్యూషన్ బోర్డు చూడాలని కూడా జిల్లా కలెక్టర్కి అనేక మార్లు అయితే ఫిర్యాదు చేసిన పరిస్థితి ఉంది. ఫిర్యాదు చేసినప్పటికీ కూడా అధికారులు చూసి చున్నట్లు వెళ్తున్నారని కూడా ప్రజలు చెప్తున్నారు. అయితే ఐన్యూస్ ప్రతినిధి అయితే కూడా పొల్యూషన్ బోర్డు దగ్గరకైతే వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. అక్కడ అధికారులను ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. ప్రశ్నించిన అనంతరం రోజుకి పొల్యూషన్ పెరుగుతుంటుంది, తగ్గుతుంటుంది, దీనికి సంబంధించి మేమేం చేయలేమని కూడా పొల్యూషన్ బోర్డు అధికారులు అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మనం చూసినట్లయితే కూడా ఈ ఇండస్ట్రియల్ ఏరియా నుంచి వచ్చే కాలుష్యాన్ని కంట్రోల్ చేసి రోగాల బారి నుండి కూడా తగ్గించాలని నెల్లూరు జిల్లా ప్రజలు కోరుతున్న పరిస్థితి అయితే నెల్లూరు జిల్లాలో నెలకొందని చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ హుస్సేన్తో రిపోర్టర్ సునీల్, ఐ న్యూస్, నెల్లూరు జిల్లా నుండి.